ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లు తమ ఫస్ట్ మ్యాచ్కి సిద్ధమయ్యాయి. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఈ స్టార్ టీమ్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ సీజన్లో అంది పేర్ చూసుకుంటే ఎక్కువ మంది స్టార్ ప్లేయర్లు ఉన్న టీమ్స్లో ఈ రెండు టీమ్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్ తర్వాత తమ టీంని చాలా బలపరుచుకున్నాయి. అండ్ గుజరాత్ టైటాన్స్ టీం కూడా చూసుకున్న లాస్ట్ ఇయర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయినప్పటికీ ఈ సీజన్లో మాత్రం మంచి టీంతో వస్తున్నారు. అసలు ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా వెన్యూ విషయానికి వస్తే ఈ మ్యాచ్ 9th మార్చ్ 25 తేదీన అహ్మదాబాద్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొంతవరకు అన్డిడక్టబుల్గా ఉంటుంది. అంటే ఈ గ్రౌండ్లో కొన్ని సందర్భాల్లో భారీ స్కోర్ వస్తాయి, బట్ మరికొన్ని సందర్భాల్లో స్కోర్ కూడా నమోదవుతాయి. ఎస్పెషల్లీ లాస్ట్ చూసుకుందాం, గుజరాత్ టైటాన్స్ టీం ఒక మ్యాచ్లో 100 రన్స్, ఈ మ్యాచ్లో కూడా 200 స్కోర్ చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో ఎక్కువ స్టార్ట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 35 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ 35 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్ల్లో గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 20 మ్యాచ్ల్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 165 రన్స్గా ఉంది. ఈసారి కూడా మనమైతే టూ టీమ్స్ మధ్య మంచి నెక్ టు నెక్ బ్యాటింగ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. అది కూడా లాస్ట్ ఇయర్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో ముందు చెప్పుకున్నట్లయితే పీబీకే టీం జీడీ టీం సెట్ చేసిన 200 టార్గెట్ని చేసి కొట్టేశారు. దీంతో పీఎస్కే టీంకు కొంతవరకు సైకాలజీస్ అడ్వాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ రెండు జట్లను మనం చూసుకున్నట్లయితే చాలా బలంగా ఉన్నాయి. ఈరోజు మ్యాచ్ చాలా రసవత్తంగానే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ టీం కూడా చాలా కొత్తగా వీళ్ళు తయారయ్యి వచ్చారు. ఇప్పుడు ఈ టీమ్స్ అన్నీ కూడా చాలా బలంగా ఆడతాయి. లాస్ట్ టైం వీళ్ళు పర్ఫార్మెన్స్ చాలా తక్కువ చేశారు కాబట్టి ఈసారి మంచి పర్ఫార్మెన్స్ మొదటి నుంచే మెరుగుపరుచుకోవాలనే విషయాన్ని వీళ్ళు చూస్తుంటారు. కాబట్టి ఎవరు గెలుస్తారో అన్నది కరెక్ట్గా మనం అంచనా వేయలేం, కానీ ఖచ్చితంగా మాత్రం రెండు టీంలు గట్టివని మాత్రం మనం చెప్పగలం. ఈ ఆట పైన డిపెండ్ అయి ఉంటుంది. ఐపీఎల్లో మటుకి ఎప్పుడు ఏ క్షణం ఏదైనా జరగచ్చు, దాన్ని మనం ముందుగానే ఊహించలేం.